హాయ్ వీవర్స్, ఈరోజు మనకి బ్యాంక్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్స్లో జాబ్స్ అయితే పడ్డాయి. ప్రొబేషనరీ ఆఫీసర్, పీఓ, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పడ్డాయండి. వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలాగ అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ ఐబీపీఎస్, సిఆర్పి, ప్రొబేషనరీ ఆఫీసర్స్, పీఓకి సంబంధించిన జాబ్స్ ఇవి వచ్చేసి టోటల్గా 4455 జాబ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ ఐబీపీఎస్ ద్వారా తీసుకుంటారు ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. సిఆర్పి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే కొన్ని బ్యాంక్స్ అయితే దీంట్లో మెర్జ్ అయి ఉంటాయి. ఏవైతే మెర్జ్ ఉన్నాయో ఆ బ్యాంక్స్కి మొత్తానికి కలిపి ఈ జాబ్స్ అనేటివి మనము ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 850 రూపీస్ ఫర్ అదర్స్, అంటే జనరల్ వాళ్ళకి 850 రూపీస్. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి 175. పేమెంట్ మోడ్ వచ్చేసి మనకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఓకే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి 1/8/2014లో 2024లో మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, అప్లికేషన్ పేమెంట్ ఫీజు వచ్చేసి 21 వరకు ఉందండి. ఓకే, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెప్టెంబర్లో ఉంటుంది. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. అలాగే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. అది ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి. ఓకే, ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. ఓకే, మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్లో ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి అడ్మిట్ కార్డులు కూడా నవంబర్లో ఇస్తారు. మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ కానీ జనవరిలో కానీ మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్ వస్తాయి. ఇంటర్వ్యూస్ వచ్చేసి జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఉంటుంది 2025లో. అలాట్మెంట్ అంటే మనకి జాబ్ వచ్చేసి బ్యాంకులో ఇవ్వడానికి ఏప్రిల్ 25లో ఇస్తారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే 20 ఇయర్స్ మినిమం అండి. ఓకే, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ వరకు. ఓకే, మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్ అనమాట. రూల్ పరంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అని అలాగ ఉంటుంది. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ. ఓకే, డిగ్రీ ఉండాలి ప్రొబేషనరీ ఆఫీసర్కి, పీఓకి. అలాగే పీఓతో పాటు మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ కూడా పన్నాయి. ఫస్ట్ పీఓ చూద్దాం. ఇక్కడ పీఓకి వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి వెబ్సైట్లో ఇవన్నీ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పుడు అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జాబ్స్ ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి, యూఆర్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ జాబ్స్ లిస్ట్ అయితే ఉంది ఇక్కడ మనకి టోటల్గా. ఇక్కడ మనకి పార్టిసిపేషన్ బ్యాంక్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. అక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, ఓకే, నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంకు, తర్వాత కొన్ని వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్లా ఈ బ్యాంక్స్లో ఉన్న లిస్ట్ అనమాట ఇది. లిస్ట్ టోటల్గా మనకి ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి, యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి టోటల్గా అయితే మనకి 4455 జాబ్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, ఇవి మనకి ఉన్న జాబ్స్, ఇవి పీఓ జాబ్స్ అండి. ఇవి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మనకి త్రూ ఆన్లైన్ ద్వారా మనము అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్, అంటే రిపోర్టెడ్ చేయని వాళ్ళు. యూకో బ్యాంక్ వచ్చేసి రిపోర్ట్ చేయాలి, అంటే వేకెన్సీ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్పలేదన్నమాట అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిలిమ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో మనకు అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజముద్ర, శ్రీకాకుళం, తిరుపతి, ఓకే, విజయనగరం, విశాఖపట్నం అనేవి ఉన్నాయి. ఇది ప్రిలిమ్ ఎగ్జామ్స్కి. మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేసి మనకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఓకే, మెయిన్ ఎగ్జామ్, ప్రిలిమ్ ఎగ్జామ్. అలాగే మనకి తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో కూడా మనం చూస్తే ఇక్కడ తెలంగాణ హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగరు, ఓకే, ఖమ్మము, మహబూబ్ నగరు, వరంగల్. ఓకే, ఇవి వచ్చేసి ప్రిలిమ్స్కి. మెయిన్స్కి వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. ఇక్కడ మనకి మెయిన్స్కి, ప్రిలిమ్స్కి సెంటర్స్ అనేటివి పడతాయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి గైడ్లైన్స్ అనేది ఇస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ని ఎలాగ అప్లోడ్ చేయాలి అని, ఏ డాక్యుమెంట్స్ కావాలని. ఫోటో సిగ్నేచర్ ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ రాయాలి. తర్వాత
సర్టిఫికేట్స్ యాజ్ మెయింటైన్డ్ ఇన్ క్లాస్ జే. ఓకే, మెయింటైన్లో ఏమేమి చేశారో అవన్నీ ఇవ్వాలి మనము. ఇక్కడ ఫోటో వచ్చేసి మనకి ఫోటో కలర్ ఫోటో ఉండాలి మనకి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఉండాలి. అలాగే 200x230 పిక్సెల్లో ఉండాలి. 20 KB నుంచి 50 KB కిలోబైట్స్లో ఉండాలి. ఓకే, అంతకుమించి ఎక్కువగా ఉంటే తీసుకోదు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి థంబ్ ఇంప్రెషన్ కూడా జేపీజీలోనే ఉండాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 20 KB to 50 KBలో ఉండాలి థంబ్ ఇంప్రెషన్ కూడా. తర్వాత డిక్లరేషన్ కూడా జేపీజీలో ఉండాలి. 50 KB నుంచి 100 KB వరకు ఉండొచ్చు. ఇది డిక్లరేషన్ ఫాము. ఓకే, ఇలాగ మనము నెక్స్ట్ డాక్యుమెంట్స్ PDF ఫామ్లో ఉండి అప్లోడ్ చేస్తాం మనము. అవి 500 KB వరకు ఉండొచ్చు. ఓకే, A4 షీట్లో ఉంటుంది. 500 KB కిలోబైట్స్ వరకు ఉండొచ్చు. ఓకే, ఇవి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేసేటివి. వీటితో పాటు మనము లాగిన్ అయిన తర్వాత మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఎలాగనేది. నెక్స్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా పన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి 896 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉన్నాయి. ఇవి కూడా కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్సే. సేమ్ బ్యాంక్స్ అయితే మెర్జ్ అయి ఉన్నాయి. ఏవేవైతే ఉన్నాయో అవి లిస్ట్లో ఉన్న వాటికి అన్నిటికీ కామన్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ సేమ్. ఓకే, నెక్స్ట్ ఐటీ ఆఫీసర్ వచ్చేసి 170 ఉన్నాయి. PG డిగ్రీ ఉండాలి. అలాగే అగ్రికల్చర్ వచ్చేసి 346 ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి క్వాలిఫికేషన్ కూడా చూపిస్తాను నేను. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా SC ST BC ఎలా ఉన్నాయి జాబ్స్ అయితే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి చూపించాడు. ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 22 SC అని 11 BC అని. అలాగే లా ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్ SC STకి BCకి OCకి ఎలా ఉన్నాయని. తర్వాత మార్కెటింగ్ జాబ్స్. ఓకే, తర్వాత అగ్రికల్చర్ అలాగా ఉంటాయి. ఇవి ఒకసారి చెక్ చేసుకొని మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి అప్లై చేసుకోండి. ఇది IT ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులు ఇవన్నీ. ఓకే, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అనమాట. IT ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, రాజభాష, నెక్స్ట్ లా ఆఫీసరు, HR పర్సనల్ ఆఫీసరు. ఓకేనా, మార్కెటింగ్ ఆఫీసర్. వీళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ ఒకసారి చూస్తే మనము ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది అని చూస్తే మనము ఫస్ట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అని చూస్తే మనము ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిలిమ్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. రీజనింగ్ వచ్చేసి 50 మార్క్స్కి. ఓకే, జనరల్ అవేర్నెస్ ఇక్కడ రెఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ అడుగుతారు. ఓకే, 150 క్వశ్చన్స్ 125 మార్క్స్ 2 అవర్స్లో మనం ఫిల్ చేయాలి. ఇది ఐటీకి వచ్చేసి మనకి IT అండ్ అగ్రికల్చర్ వీళ్ళకి ఇలా ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేస్తే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. IT వాళ్ళు అనుకోండి ఐటీకి సంబంధించిన ప్రొఫెషనల్ లాంగ్వేజ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొఫెషనల్ లాంగ్వేజ్ 60 క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. ఇది 45 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, మెయిన్ ఎగ్జామ్ అనమాట ఇది. రాజభాషకు వచ్చేసి సేమ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ 2 కలిపి 60 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇలాగ మనకి ప్రొఫెషనరీ ఆఫీసర్ అండ్ PO. ఓకే, స్పెషలిస్ట్ ఆఫీసర్ అండ్ PO రెండు పన్నాయండి. ఒకసారి చూసుకోండి. ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ IBPS.in క్లిక్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్క్రోలింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మనము అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ ఫామ్స్ అని ఉంటాయి. ఓకే, పోస్ట్ని బట్టి మనము స్పెషలిస్ట్ ఆఫీసరా లేకుంటే POనా అని. ఓకేనా, ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్ క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. క్లిక్ చేస్తున్నా నేను. క్లిక్ చేస్తే మనకి వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వెబ్ అయినాక అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించినది ఇది. ఓకే, క్లిక్ చేస్తే ఇది నోటిఫికేషన్. ఓకే, ఆన్లైన్ అప్లై చేయాలంటే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము ఇలా అడుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేము, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేము. ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ అనేది మనము ఆడ ఎంటర్ చేసిన తర్వాత డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మొబైల్ నెంబరు 1 2 ఇచ్చిన తర్వాత మెయిల్ ID కూడా ఇచ్చాము. మెయిల్ ID కూడా ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ సెక్యూర్ కోడ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే
నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. తర్వాత ప్రివ్యూ చూసుకొని తర్వాత అప్లోడ్ చేస్తాం. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ పేమెంట్ అనేది ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇలాగా మనకి పిఓ ప్రొఫెషనరీ ఆఫీసర్ అయినా లేకుంటే ఇది వచ్చేసి ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్స్కైనా అని సేమ్ ఉంటుంది. ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోండి. ఈజీ ప్రాసెస్. ఓకేనండి. ఇక్కడ ఉంది ఇంకొకటి పిఓకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి రెండిటికి సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసుకొని ఇలా సేమ్ వెళ్ళిపోండి, అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.